భయము అనేది దయ్యపు ఆత్మ. అదొక దురాత్మ. చాలామంది నాకు ఉద్యోగం రాలేదు. నేను బ్రతికుండి వేస్టు. నేను మంచి ఇల్లు కట్టుకోలేదు. నా బ్రతికే వేస్టు. నాకు పిల్లలు పుట్టలేదు. నా జీవితం ఎందుకు? నేను ఒక మంచి వివాహం చేసుకోలేదు. నా జీవితం ఎందుకు? అని చెప్పేసి చాలామంది వారి జీవితాన్ని ముగించుకున్నారు. చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఇటువంటి కోకొల్లలుగా మన జీవితంలో మనము చూసే ఉన్నాము. ఈ భయము ఇటువంటి కార్యాలు చేస్తుంది. బైబిల్‌లో చూసినట్లయితే 2 తిమోతి మొదటి అధ్యాయము 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను. గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఈ పిరికితనము గల ఆత్మను దేవుడివ్వలేదంట. అంటే అదెక్కడి నుంచొచ్చింది? అది అపవాది నుండి వచ్చింది. ఇంగ్లీష్‌లో చాలా బాగా మంచిగా రాయబడి ఉంటుంది. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ ఎ స్పిరిట్ ఆఫ్ ఫియర్. గాడ్ హాస్ నాట్ గివెన్ ఎ స్పిరిట్ ఆఫ్ ఫియర్. దేవుడు ఈ భయమును పుట్టించే ఆత్మనివ్వలేదు. అది అపవాది యొక్క ఆత్మ. చూడండి, నీలో ఇది లేదు, నీకు ఉద్యోగం రాలేదు, పిల్లలు పుట్టలేదు, ఇల్లు కట్టుకోలేదు, ఇక నువ్వు చనిపో అనేలాగా ప్రేరేపించేది దేవుని ఆత్మ కాదు గానీ అది దయ్యపు ఆత్మ. ఇంకా కొంతమందికి ఈ క్యాన్సర్ పోదు, ఈ హెచ్ఐవి పోదు, ఈ వ్యాధి పోదు అని ప్రేరేపించి వారిని వారు చంపుకునేలాగా ప్రేరేపిస్తుంది. చూడండి, దీని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? బైబిల్‌లో రాయబడి ఉంటుంది. పిరికితనము గలవారు పరలోక రాజ్యము స్వతంత్రించుకోలేరు అని రాయబడి ఉంటుంది. మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ఈ భయము అనే ఆత్మ, పిరికితనము అనే ఆత్మ పరలోక రాజ్యము వెళ్ళకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ పిరికితనం గల ఆత్మ వచ్చినప్పుడు, ఈ భయం అనే ఆత్మ నీలో వచ్చినప్పుడు నీవు మొదటిగా ఏం చేస్తావయ్యా అంటే దేవుణ్ణి ఆశ్రయించుట, దేవుని మీద ఆధారపడుట మానివేస్తావు. అదేం చేస్తుందంటే దేవుని కార్యాలను అనుమానించేలాగా చేస్తుంది. దేవుడు నాకు చేయలేడేమో, ఈ కార్యం జరగదేమో, అమ్మో నాకు పిల్లలు పుట్టరేమో, అమ్మో నాకు జాబ్ రాదేమో, అమ్మో నాకు వివాహం కాదేమో, అమ్మో నా లైఫ్‌లో నేను మంచి ఇల్లు కట్టుకోలేదేమో అనే ఒక కారణం నీకు చూపించి దేవుణ్ణి అనుమానించేలా చేస్తుంది. రెండవదిగా దేవుడి నుంచి దూరం చేస్తుంది. మూడవదిగా సూసైడ్ చేసుకునేలాగా చేస్తుంది. ఆ సూసైడ్ చేసుకుంటే పరలోక రాజ్యం మనం మిస్ అయిపోతాం కదా! సూసైడ్ చేసుకున్న వారు పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేరు. పిరికితనం గల వారు కూడా పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేడు. అది అపవాది యొక్క ఎజెండా.